శ్రీనివాసరావు దీక్ష వస్తుందో కోరుతున్నాం. రామరాజు గారికి మన ఎమ్మెల్సీ గోపిమూర్తి గారు దీక్ష కంకణం మెడలో ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్సీ గోపిమూర్తి గారిని పిఆర్సీ కమిషన్ చైర్మన్ ని 29% అయ్యారును 29% అయ్యారు. జిందాబాద్ 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 లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ పిఆర్సీ కమిషన్ చైర్మన్ ని డిఏలను 29% అయ్యారును 29% అయ్యారును సిపిఎస్ ను రద్దు చేయాలి సిపిఎస్ ను రద్దు చేయాలి సిపిఎస్ ను రద్దు చేయాలి సిపిఎస్ ను రద్దు చేయాలి రద్దు చేస్తావా గద్దె దిగుతావా రద్దు చేస్తావా గద్దె దిగుతావా రద్దు చేస్తావా గద్దె దిగుతావా పిఆర్సీ కమిషన్ చైర్మన్ ను నియమించాలి పిఆర్సీ కమిషన్ చైర్మన్ ను నియమించాలి పిఆర్సీ కమిషన్ చైర్మన్ ను 29% అయ్యారును 29% అయ్యారును ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల వద్ద ఈ రోజున రణబేరి 3.0 పేరు చెప్పి ఉపాధ్యాయ ఉద్యోగులకి సంబంధించి పిఆర్సీని ప్రకటించాలని, పిఆర్సీ కమిషన్ వేసి వెంటనే 29% ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ డిఆర్ మంజూరు చేయాలని, ఏదైతే ప్రభుత్వం ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి బాకీ ఉన్నటువంటి 35,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పి, పెన్షనర్స్ కి గ్రాడ్యుటీ చెల్లించాలని, సరెండర్ లీవ్ ఎన్కేస్మెంట్లు చెల్లించాలని చెప్పేసి, అదేవిధంగా ఈ రోజున ఉపాధ్యాయులకి గత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి, సిపిఎస్ రద్దు చేయాలని, మెమో నెంబర్ 55 అమలు చేయాలని చెప్పి తదితర సమస్యలతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఇప్పటికే 2 దశల పోరాటం పూర్తి చేసింది. ఇప్పటికీ 3వ దశ పోరాటంలో 2వ పోరాటం ఇది. ఈ పోరాటం ఏదైతే గత ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా ఈ రాష్ట్ర అప్పుడు 2023 జూన్ తో 11వ పిఆర్సీ కాలం పూర్తయిపోయింది. 2023 జూలై 1తో ఈ యొక్క 12వ పిఆర్సీని ఈ ప్రభుత్వం అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లేశారు. వేసినటువంటి ఓటు సీక్రెట్ అయి ఉండొచ్చు, కానీ ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపు సందర్భంలో వీరు వేసినటువంటి ఓట్లు 3/4 వంతు కూటమి అభ్యర్థులు గెలిచినట్లు ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా ప్రకటన చేశారు. ఆ సందర్భంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా నాకు వన్ సైడ్ గా ఓట్లు వేశారు కాబట్టి మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మంచి పిఆర్సీ అమలు చేస్తారని చెప్పారు. ఈ పిఆర్సీ అమలు చేసే లోపు ఐఆర్ ప్రకటిస్తాను, పెండింగ్ డిఆర్ మంజూరు చేస్తాను, బాకీ ఉన్న ఆర్థిక బకాయిలన్నీ చెల్లిస్తానని చెప్పి చాలా స్పష్టంగా చేశారు. కానీ ప్రభుత్వం వచ్చి ఇప్పటికే దగ్గర 2 సంవత్సరాల కాలం పూర్తవుతా ఉంది. వాస్తవానికి పిఆర్సీ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఆర్థిక ప్రయోజన కాలమే 5 సంవత్సరాల కాలం. అంటే 2023 జూలైతో మనం లెక్కేసుకుంటే ఇప్పటికే 3 సంవత్సరాల ఆర్థిక ప్రయోజన కాలం వృధా అయింది. మరి ఎప్పుడు పిఆర్సీ చేస్తారు, ఎప్పుడు మీరు ఐఆర్ ప్రకటిస్తారు, మిగిలిన సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారని చెప్పి ఇప్పటికే వెయిట్ చేశారు ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు. కానీ ఈ ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కరించే వైపు చూడట్లేనటువంటి పక్షంలో అనివార్యంగా ఉపాధ్యాయులు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 2 పోరాటాలు, ఇది 3వ పోరాటం. ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే తను ఇచ్చినటువంటి హామీని అమలు చేయడం కోసం ముందుకొచ్చి వెంటనే పిఆర్సీ కమిషన్ వేయాలా, ఐఆర్ ని 29% ప్రకటించాలా, పెండింగ్ ఉన్నటువంటి 35,000 కోట్ల రూపాయలు ఒకేసారి చెల్లించడానికి మీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే మీరు దానికి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి ఎప్పుడు ఏ విధంగా చెల్లిస్తారో రోడ్ మ్యాప్ ఇవ్వాలని చెప్పేసి, అదే విధంగా ఈ రోజు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి పెండింగ్ ఉన్నటువంటి గ్రాడ్యుటీ కానీ, లీవ్ ఎన్కేస్మెంట్ కానీ, సరెండర్ లీవ్లు కానీ, అదే విధంగా ఈ రోజున ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు వాళ్ళందరూ చెప్తా ఉన్నారు
ఏమని చెప్తా ఉన్నారంటే మాది డబుల్ ఇంజిన్ సర్కారు పైన కూటమి ప్రభుత్వం కింద ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. మరి మీరు ఈ విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పినటువంటి ఈ సందర్భంలో పైన ఉన్నటువంటి ఇంజిన్ ఎన్డీఏ ప్రభుత్వం మెమో నెంబర్ 57 ఇచ్చింది. 2004 ముందు నోటిఫై అయ్యి 2004 తర్వాత నియామకం పొందినటువంటి ఉద్యోగులను ఓపీఎస్ తీసుకెళ్ళండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక మెమో చాలా స్పష్టంగా ఇచ్చింది. అటువంటి స్పష్టమైనటువంటి ఆ మెమోని ఈ దేశంలో దాదాపు 15 రాష్ట్రాలు అమలు చేసినాయి. మరి మీ యొక్క కూటమి ప్రభుత్వం లేదా మీ ఎన్డీఏ ప్రభుత్వం పైన ఇచ్చినటువంటి మెమో నెంబర్ 57 మీరు ఎందుకు అమలు చేయరు? వెంటనే మెమో నెంబర్ 57 అమలు చేయాలా, సిపిఎస్ రద్దుకు ఒక ప్రణాళిక వేయాలని చెప్పి ఈ తదితర సమస్యల మీద ఈ రోజున ఈ యొక్క ఉపాధ్యాయులు రోడ్డుని ఎక్కడం జరిగింది. ఈ పోరాటానికి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాను. మీ సమస్యల పరిష్కారం కాకపోతే ఈ యొక్క పోరాటం మరింత ఉధృతం అవుతా ఉంది. ఇప్పుడు గతంలో నియోజకవర్గ స్థాయి పోరాటం, ఇప్పుడు జిల్లా స్థాయి పోరాటం, ఇప్పుడు ప్రభుత్వం దిగొచ్చి సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర స్థాయి పోరాటంగా వెళ్తాదని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాను.